ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ అక్టోబర్ 1వ తారీఖు నుండి నవంబర్ 1వ తారీఖు వరకు గల కన్యారాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను. కన్యారాశిలో ఉత్తరా నక్షత్రంలో ఉన్నటువంటి 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదములు కలిసి కన్యారాశిగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ప్రారంభములుగా అయితే జన్మస్థానమందు ఉన్నటువంటి రవి కుజులు, తృతీయమందు ఉన్నటువంటి కేతువు శుక్రుడు, పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుశనులు, నవమ స్థానమందు ఉన్నటువంటి రాహువు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఈ రాశి వారికి ప్రధానంగా గురుబలం యోగదాయకంగా ఉంది. ప్రధానంగా యోగించేటువంటి గ్రహాల్లో గురుడు, కేతువు. శని తటస్థుడు, ఆయన వల్ల ఇబ్బంది లేదు, ఉపకారము లేదు, అపకారము లేదు. అయితే జన్మమందు రవి కుజుల కలయిక, వ్యయాధిపతి అష్టమాధిపతి జన్మమందు కలయిక. ఒకంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి 17వ తారీఖు వరకు కూడా ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరము. ప్రయాణాల్లో మెలకువ అవసరము, ధన వ్యవహారాల్లో మెలకువ అవసరము. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దొంగల వల్ల కానీ లేదా మాయ మాటల వల్ల కానీ తెలిసి చేతిలోంచి డబ్బులు పోగొట్టుకునేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. అంటే గబుక్కుని చూపు తిప్పి మరలించి డబ్బులు చేతిలో పోగొట్టుకోవడం మనం వింటూ ఉంటాం. అలాగా లేదా బ్యాగులో పెట్టిన డబ్బులు పోవడం, జేబులో ఉన్న డబ్బులు పోవడం, ఇలాగా దొంగల వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి అపకారం కనబడుతోంది. ఒకంత జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా ప్రతి విషయంలోనూ కూడా అంటే జన్మరవి, జన్మ కుజుడు రక్త సంబంధమైనటువంటి కారకుడు కాబట్టి బీపీ అధికంగా ఉంటుంది. జన్మరవి వల్ల ప్రతి చిన్న విషయానికి కోపం రావటం. 5వ స్థానంలో ఉన్నటువంటి గురుడు భాగ్య దృష్టితో జన్మరాశిని చూడడం మేలైనప్పటికీ కూడా శనితో కలిసి జన్మంలో ఉన్న రవిని చూడడం వల్ల ప్రతి చిన్న విషయంలోనూ కూడా కోపం వచ్చేయడం, అంటే అధికంగా రావడం, దానివల్ల రక్త సంబంధమైనటువంటి ఇబ్బంది పడడం, బీపీ పెరగడం, అనారోగ్య సూచనలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రతి వ్యవహారంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. 9వ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోకపోతే ఇబ్బందికి ఎదురయ్యేటువంటి ప్రమాదం కనబడుతోంది. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. 17వ తారీఖు నుంచి ద్వితీయ స్థానంలోకి రవి మార్పు. ఒకంత నెత్తి మీద బరువు తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ అయితే కొంతవరకు ధనం వసూలు అవుతాయి. పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా తిరిగి వస్తాయి. ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాలు కొంతవరకు సజావుగా సాగుతాయి. కొంత మానసికంగా ధైర్యం వస్తుంది. అమ్మయ్య, నాకు చాలా విషయాల్లో నాకు ప్రెషర్స్ తగ్గాయి అనేటువంటి మానసిక ధైర్యం కూడా మీకు కూడా వస్తుంది. దానివల్ల చాలా వ్యవహారాల్లో మీకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతోంది. అయితే 9వ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావాన్ని మీరు జయించాలి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి విశేషమైనటువంటి నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి దీక్ష చేసుకుని చక్కగా అమ్మవారిని పూజించి అమ్మవారి నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొనండి. అదేవిధంగా భవానీ దీక్ష చేస్తే చాలా ఉత్కృష్టంగా మీకు కలిసి వస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో ఇంకా విజయవంతంగా మీరు ముందుకు వెళ్తారని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నా, ఎన్ని రకాలుగా ఎదుటి వ్యక్తులకు మీరు సహకరిస్తున్నా, ఎదుటి వ్యక్తుల నుంచి ఆశించినటువంటి ఫలితం మీకు రావట్లేదా ఏమిటి అనేటువంటి బాధ మీలో చాలా వెంటబడుతూ ఉంటుంది.
అయితే ప్రతి వ్యవహారంలోనూ కూడా కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడి చేసేటువంటి పనులైతే ఒకలా వ్యవహరించండి. వ్యక్తిగతంగా మీరే వెళ్ళి నిర్ణయం తీసుకునేటువంటి పనుల మీద ఎక్కువగా ఆధారపడితే చాలా మంచిది. ఎందువలనంటే గురుబలం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి వాక్చాతుర్యం, వ్యవహార చాతుర్యం, ఏ పని మొదలుపెట్టినా మంచి ఉత్తమమైనటువంటి దిశగా మీరు పనిని పూర్తి చేసి ముందుకు తీసుకెళ్లేటువంటి చాకచక్యం అవన్నీ మీకు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా ప్రతి వ్యవహారాన్ని కూడా మీరు జయిస్తారు. మీకు ఆ దిశగా అడుగులు పడతాయి. ఆనందకరమైనటువంటి వాతావరణం అంతా కూడా నెలకొంటుంది. అయితే జన్మస్థానం ఉన్నటువంటి కుజుని వల్ల టెన్షన్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. నెత్తి మీద ఎవరో కూర్చుని ప్రెషర్ ఇస్తున్నట్టుగా మీరు ఫీల్ అవుతారు. కాబట్టి ఆ ప్రెషర్ని మీరు తీసుకోకుండా ఒకంత ఆలోచన రూపంలో మీరు మార్చుకుని ముందుకు వెళ్ళగలిగితే చాలా విజయ అవకాశాలు మీకు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. రాబోయేటువంటి రోజులన్నీ కూడా చాలా బాగున్నాయని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకు శుభకరమైనటువంటి సమయం వచ్చింది. ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు. మీరు ప్రత్యేకమైనటువంటి విద్యల కోసం విదేశాలకు సంబంధంగా ప్రయాణాలు కనుక ఏర్పాటు చేసుకునేటట్టయితే సరైనటువంటి సమయం. మీ నిర్ణయాలన్నీ కూడా ఫలిస్తాయి. అనుకున్నటువంటి కాలేజీల్లో, మంచి కాలేజీల్లో మీకు సీటు దొరుకుతాయి. అదేవిధంగా పంచమ స్థానంలో కుజశనుల కలయిక అంటే ఇది కొంత చాలా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. పిల్లలు చేసినటువంటి తప్పుల వల్ల, పిల్లలు వేసినటువంటి రాంగ్ స్టెప్ వల్ల తల్లిదండ్రులు సమాధానం చెప్పుకోవలసి వచ్చేలా, ఆన్సరబుల్ అయ్యేలా కనబడుతోంది. కాబట్టి వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు చూడవలసినటువంటి బాధ్యత మీకున్నది కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళ మీద మీరు పిల్లల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అన్ని రకాలుగా బాగున్నది. కానీ జన్మ రవి కుజుల కలయిక, అష్టమంలో నవమ స్థానంలో ఉండేటువంటి రాహువు కొంత అనారోగ్య విషయంలో అనారోగ్యంగా ఇబ్బంది పట్టేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రతి చిన్న విషయంలోనూ కూడా కోపం రావడం, భార్యాభర్తల మధ్యన కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలగడం ఇవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి ప్రశాంతమైనటువంటి వాతావరణంగా ఆలోచించుకుని ముందుకు వెళ్తే చాలా మంచిది. ఎదుటి వ్యక్తుల మాటకి మీరు తీసుకుని విశ్వాసంగా ముందుకు పెడితే విజయాన్ని సాధిస్తారని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయం. మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఫలిస్తాయి. రాబోయేటువంటి రోజులు అద్భుతమైనటువంటి లాభాలను గడిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఉద్యోగస్తులకు మాత్రం పని ఒత్తిడికి చాలా అధికంగా ఉంటుంది. భోజనం తిందామని పట్టుకెళ్తారు, క్యారేజీ పక్కనే ఉంటుంది, కానీ భోజనం చేయడానికి సమయం దొరకదు. అకాల భోజనం, అకాల వాతావరణం అన్నీ కూడా సమయం. టీ తాగుదాం తెచ్చిపెట్టుకుంటారు, మాటల్లో పని ఒత్తిడిలో పడి టీ తాగడం మర్చిపోతారు. ఇలా అన్నీ కూడా ఎంత బిజీగా ఉంటుంది, పని ఒత్తిడి అంత ఎక్కువగా ఉంటుంది, రిసీవ్ చేసుకోలేనంత పరిస్థితి కనబడుతోంది. కాబట్టి ఆ ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి దిశగా మీరు జాగ్రత్తగా ఎదుర్కోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా ఉద్యోగస్తులకి ఇష్టం లేని ప్రదేశానికి స్థానచలనం కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా స్త్రీల ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నెలలో గురుబలం చాలా బాగున్నది. ధనపరమైనటువంటి వ్యవహారాలకి ఒత్తిడి ఉండదు, కానీ ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్థితిని అంతా కూడా విజయవంతంగా మీరు ముందుకు వెళ్ళాలి అంటే మమ జాతకవశాత్తు జన్మస్థానస్థిత సూర్యగ్రహ దోష పరిహారార్థం అని సంకల్పం చెప్పుకుని ప్రతినిత్యము కూడా ఒక 6 సార్లు ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ఆదివారం రోజున గోధుమల దానం ఇవ్వండి. అదేవిధంగా మంగళవారం రోజున మమ జన్మస్థానస్థిత అంగారక గ్రహ దోష పరిహారార్థం అని సంకల్పం చెప్పుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసి కందులు లేదా కందిపప్పు బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. దానివల్ల ఆవహించి ఉన్నటువంటి గ్రహ ప్రభావం అంతా కూడా అదుపులోకి వస్తుంది.
వ్యతిరేకమైనటువంటి దిశగా అడుగులు పడకుండా ఉన్నతమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.